హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ కిచెన్ టిప్స్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పచ్చడి వచ్చేసి రైస్, ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తినే చాలా రుచిగా ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుని, ఓ 10 ఎండుమిర్చిని, 4 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో మరి కొంచెం నూనెను వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సన్నగా పొడవు కట్ చేసుకున్న 4 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా సగం మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా యాడ్ చేసుకోవాలండి. టమాటా కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అలా 2 నిమిషాల పాటు ఉల్లిపాయ టమాటాలు మగ్గిన తర్వాత చిన్న చింతపిక్కను యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ పచ్చడి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మెత్తగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇది బాగా చల్లారనివ్వాలి. ముందుగా వేయించుకున్న పోపు దినుసులు కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బరకగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని మన రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ తిరిగి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకోసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక తాలింపు గిన్నెని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకుని పోపు దినుసులు చక్కగా వేయించేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఈ పచ్చడిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని వేసేసిన తర్వాత ఓ 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు రైస్లో తీసుకోవాలనుకుంటే ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. అలాగే ఇడ్లీ, దోశల్లోకి కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చూశారు కదా ఉల్లిపాయ పచ్చడి రెడీ. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.